అందరూ ఊహించినట్టే కూటమికి బలమైన గెలుపు దగ్గరగా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడటానికి టీడీపీ స్పోక్స్ పర్సన్ ఆన్ రామనారెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా ఊహిస్తున్నారు మీరు? ఇంత విజయం 120, 130 అనుకున్నది 150 చేకూరేటట్టుంది. ఎలా భావిస్తున్నారు? ఒకటి అండర్ కరెంట్ ఎప్పుడూ టీడీపీకి ఉండింది. కాకపోతే వైసీపీ వాళ్ళు ఎక్కడ టీడీపీ పేరు చెప్తే వచ్చి కొడతారు, లేకపోతే పెన్షన్లు తీసేస్తారు, ఈ భయంతో చాలా వరకు ప్రజలు బయటపడలేదు. తీర్పు ఎక్కడ ఇవ్వాలో ఆడిచ్చారు, బ్రహ్మాండంగా తీర్పు ఇచ్చారు. నేను చెప్పేది ఒకటే, ఈవీఎంలు మార్చేసాము, ఈ పాత కథలు చెప్పబాకంటారా రే, ఇని తలనొప్పి వస్తుంది. ఓడిపోయారు, ప్రజలు బుద్ధి చెప్పారు, తగిన శిక్ష పడద్ది. మేమేమి చంద్రబాబు నాయుడు వదిలి అయ్యో పాపం అంటే మేము గమ్ముగా ఉండేదానికి మేము రెడీగా లేము. కాబట్టి ఈ దోపిడీలో పాల్పడిన ప్రతి నా కొడుక్కి అందరికీ తగిన శిక్ష తగులుతుంది. అయితే ఖచ్చితంగా ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం లోకేష్ మొదటి నుంచి చెప్తాను అన్నాడు, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చినాక ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, తప్పు చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అనుభవించాల్సింది. అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరికైనా కానీ రెడ్ బుక్ రెడీగా పెట్టాను. ఏంది ఇప్పుడు ఆ రెడ్ బుక్ వాడతారా? రెడ్ బుక్ వాడేది ఏందండి? ఇప్పుడు వచ్చి రోజు నిన్న ఒకటి గిచ్చాడు అనుకో, ఏం చేస్తారు? గమ్ముగా ఉంటామా? ఒకసారి గిచ్చితే గమ్ముగా ఉంటాం, 2 సార్లు గిచ్చితే 3వసారి దవడ మీద కొడతాం. అదే పరిస్థితి ఇప్పుడు. వదిలే ప్రసక్తే లేదు. కార్యకర్తలు అన్యాయం చేసే వాళ్ళని అసలు వదలం. ఎందుకంటే ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారో ఈ 5 ఏళ్లలో. ఎన్ని తాలిబొట్టులు తెగిలినాయో మాకు తెలుసు, ఆ బాధ మాకు తెలుసు. తగిన శిక్ష మాత్రం అనుభవిస్తారు. మా పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి అన్న పరిస్థితి నుంచి ఇప్పుడు అసలుకి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి కనపడలేదు. మీరేమంటారు దానికి? చూడండి, పథకాలు అన్నాడు, మరి ఎక్కడొచ్చింది రెస్పాన్సు? నవరత్నాలు అన్నాడు, వైనాట్ 175 అన్నాడు. ఈరోజు వైనాట్ పులివెందుల స్టేజ్కి వచ్చినాడు. అతని గర్వంతో, అతను బలుపుతో అతను ఓడిపోయాడు తప్పితే వేరేదేమీ లేదని కూడా మనం చూస్తాం. నిన్న సాయంత్రం వరకు కూడా ఖచ్చితంగా కౌంటింగ్లో మనమే గెలుస్తున్నాం, 131 స్థానాలు వస్తున్నాయి, అందరూ బలంగా ఉండండి, ధైర్యంగా ఉండండి కేంద్రాల్లో అన్నారు. దానికి కారణం ఏదంటారు? కారణం ఏందండి? అతనికి మెంటల్ స్కీజోఫోనియా ఉందన్నాం. స్కీజోఫోనియా అనేది పెద్ద జబ్బు, చిన్న జబ్బు కాదు. ఇట్స్ న్యూరాలజికల్ ప్రాబ్లం. అది నేను ఫస్ట్ 5 ఏళ్ళుగా చెప్తానే ఉన్నా. ఎవరన్నా విన్నారు నా మాట? ఎవరు వినలా. ఫైనల్ ప్రజలే తెలుసుకొని పంపించేశారు. సో రెడ్ బుక్ అన్నీ బ్రహ్మాండంగా పనిచేస్తాయి, అన్నీ ఉంటాయి. తగిన శిక్ష అందరికీ వడ్డిస్తామని కూడా మనం చూస్తాం. ఇది పరిస్థితి. ఖచ్చితంగా రెడ్ బుక్ని ప్రయోగిస్తాము. ఖచ్చితంగా రెడ్ బుక్లో నమోదైన వాళ్ళని ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మటుకి ఈ వెనకాడే ప్రసక్తే లేదని చెబుతున్నారు. కెమెరా పర్సన్ జీవంతో రాజేష్, HM టీవీ, విజయవాడ.